కాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడాలొస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనేరా. కష్టాలైనా కన్నీళ్ళైనా మీ వెనకాలనే ఉండేవాడు, నీడై నీతో వచ్చేవాడు పోలీసోడేరా. అబ్బా, పాట వింటుంటేనే మస్తు ధైర్యం వస్తున్నది కదా. నిజంగా పోలీసు వాళ్ళు మన కోసం పని చేస్తున్నారంటే ఎంత ధైర్యం వస్తున్నది. కానీ ఈ పోలీసులు చూడుర్రి ఏం చేస్తున్నారు. ఏడనన్న కొట్లాటలు పంచాయతీలు అయితే పోలీసు వాళ్ళు వచ్చి ఇడిపించి ఎవరిది తప్పన్నది విచారణ చేయాలి. పెద్ద పెద్దోళ్ళు వచ్చినప్పుడు వాళ్లకు ఇబ్బంది కాకుండా బందోబస్తు ఇవ్వాలి. దొంగలు పడితేనో దోసుకపోతేనో గుట్టు తెలుసుకొని దొంగను దొరకబట్టాలి. గట్లనే ఏడనన్న అన్నదమ్ములు కొట్లాడుకుంటే ఇద్దరిని కూసబెట్టి మంచి చెడ్డలు చెప్పాలి. అన్నదమ్ములు కలిసి ఉంటే ఎట్లుంటదో ఇగురం చెప్పాలి. అంతేగాని ఇంటోల పంచాయతీలాళ్ళు జొర్రి ఒకళ్ళ దిక్కు ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడడు కరెక్ట్ కాదు. ఇగో గీడ కరెంట్ టవర్ ఎక్కిన అన్న పేరు మురళి, వాళ్ళ నాయనే వెంకటేశ్వర్లు. వాళ్ళ ఇంట్లో ఏదో ఇల్లు జాగా ముచ్చట కాడ పంచాయతీ వచ్చింది. పెద్ద మనుషుల కాడికి పోయో ఆళ్ళు కూర్చొని మాట్లాడుకుందరు. ఎట్లా తెలిసిందో ఎవరు పుల్ల పెట్టిరో తెలియదు గాని వెంకటేశ్వర్లు ఇంట్లో పంచాయతీ నడుస్తున్నదని తెలిసి నడిమిట్ల పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యారు. మురళి తండ్రి వెంకటేశ్వర్లును బెదిరిస్తున్నారట. ఎవలకు చెప్పినా పోలీసు వాళ్ళతోటి మాకెందుకని బుగులు పడుతున్నారట. పోలీసుల వేధింపులు తట్టుకోలేక మురళి నన్ను మా నాయనను పోలీసులు బాధ పెడుతున్నారని హైటెన్షన్ కరెంటు టవర్ ఎక్కిండు. ఇగో మురళి అన్న వాళ్ళ భార్య చూడుండ్రి ఎంత భయంగా ఏడుస్తున్నదో. మా అత్త మన దూరం చుట్టం ఇల్లు కట్టి ఇవ్వని వచ్చింది మా ఇంటికి. కట్టించినాక మా నాన్న ఆమెకున్న గొడవలన్నీ తీర్చిండు, అన్ని చేసినాక నాకు ఆ ఇల్లు వద్దు, పైసలు నాకు ఇచ్చేయని చెప్పి అన్నది. అంటే ఇది ఇట్లా ఉంటే రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఓ సిఐ చేసిన నిర్వాకం ఇంకో తీర్లుంది. కోర్టు కేసులో ఉన్న భూమి పంచాయతీలా జోక్యం చేసుకొని ఒకలనేమో దున్నుకోమని ఇంకొకలనేమో అట్లా చేయొద్దని చెప్పిండు. కోర్టులా కేసు తేలిందాక ఎవరు భూమిలో అడుగు పెట్టొద్దని అన్నందుకు వయసు మీద పడ్డ ఆలు మొగలను పిట్టగదిరిచి పెట్టిండట. నేను చెప్పినట్టు వినకపోతే నీ కొడుకు మీద రౌడీ షీటర్ కేసు ఓపెన్ చేస్తా, అప్పుడు దేనికి పనికిరాడు, పండుగకు పబ్బానికి స్టేషన్లనే ఉంటాడు. నీకు భూమి కావాలో కొడుకు కావాలో తెలుసుకో అని బెదిరించిండట. పాపం ఆమె ఏం చేయాలో తెలియక బుగులు పడుకుంటా టీవీలో ముంగట చెప్పుకుంది. చెరుసాగా అందించుకుందామంటే ఆయననేమో దున్నుకోమని చెప్తుండు, నాటు వేసుకోపోరు మీరు అంటుండు. మమ్మల్ని రిమాండ్ చేసి మిమ్మల్ని జైలుకు పంపిస్తానే లోపడేసి లాక్ ఇస్తుంటాం. మమ్మల్ని ఎవరు సిఐ సార్, సిఐ గోపాల్ సార్ అందరు మాట్లాడుతారు. చూసిరు కదా, అసలు పోలీసు వాళ్ళు భూముల పంచాయతీలలో ఎందుకు రావాలి? సరే, ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు వచ్చిర్రే అనుకోండి. అప్పుడు వాళ్ళకు ఏడికి పోవాలి, ఏం చేయాలి అని ఇగురం చెప్పాలి గాని ఒకళ్ళ దిక్కు ఒకళ్ళతో పుచ్చుకొని బాధితులను బెదిరించుడు ఏంది? అసలు వీళ్ళు పోలీసు వాళ్ళ భూముల పంచాయతీలు తెంపేటోళ్ళ అని అడుగుతున్నారు జనాలు.